ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకు రావడం తర్వాత రైతులకి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. నిజంగా రైతులకు అండగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాలం కోసం కళ్ళతోడుపుడు మాటలు మాట్లాడటానికి వచ్చినట్టే కానీ అది కావాలని జనం మీద ప్రజల మీద అభిమానంతో వచ్చినడేం కాదు. ఇవాళ జగన్ స్వలాభం కోసం రావటం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు నువ్వు అసెంబ్లీ ఎందుకు దండయాత్ర చేయలేకపోయావు? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా. ఇప్పుడు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసేది అయితే ఈ 4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చియార్డుని సందర్శించాడా? ఎందుకు సందర్శించాడు? ఇప్పుడైనా వల్లభనేని వంశీని చూడటానికి వచ్చి మరీ వల్లభనేని వంశీని చూస్తే బాగుండదులే అని రైతులు కన్నీళ్లు తుడవటానికి మిర్చియార్డుకి వచ్చాడు. గన్నవరం వచ్చి ఆ గన్నవరం కాడి నుంచి ఏడకు వచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జనానికి ఏదో 4 మాటలు చెప్పాలి కదా, అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మనిషి కనీసము అభివృద్ధి చేసింటే ఈ బతుకు మనం మనుషుల్ని సోమర పోతులను చేసినాడు అంతే తప్ప వేరేది ఏం లేదు సార్. ఇక్కడ అసెంబ్లీ పోయి మాట్లాడితే యాడుకు వచ్చి జగన్ మాట్లాడిండు, బాగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు, జనం నమ్ముతారు. నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు ఉండి ఏడ మాట్లాడితే ఏం సుఖమేముంది? రైతు మేలు కోరేవాడు ప్రతి ఒక్క సబ్సిడీ పరికరాన్ని నిలిపివేశాడు. నిలిపివేయకుండా అన్ని కొనసాగించినట్టు మేము కూడా నమ్మేటోళ్ళం. మిర్చి యార్డుకు రావడం వల్ల ఎవరైతే మిర్చి రైతులు ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుందంటారా, లేకపోతే దానివల్ల నష్టమే ఎక్కువ ఉందంటారా? మంచి జరగదు, నష్టం జరగదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇక్కడ ఎగబడి ఎవరు రేటు పెట్టి కొనరు. ఆయన రాకపోయినా కానీ ఇంతకన్నా తగ్గించేమి ఇది కాదు. వచ్చారంటారు ఆయన ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో సానుభూతి నాకు వచ్చిద్దన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఉన్నటువంటి మిర్చియార్డును సందర్శించిన సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను పరిగణలో తీసుకుంటూ గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, గత ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం నడిచింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 1-10 సార్లు చెప్పినటువంటి పరిస్థితి. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిర్వీర్యం చేస్తా ఉంది, రైతులకు మద్దతు ధర లేదు, రైతులను అన్యాయం చేస్తా ఉంది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అదే ఇదే సందర్భంగా ప్రధానంగా మిర్చి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని అంశాలను డైరెక్ట్గా మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఈ సన్నివేశాన్ని రైతులు ఏ విధంగా తీసుకుంటున్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఈ సందర్భంపై ఎలా రెస్పాండ్ అవుతారు, లేదంటే వాళ్ళు ఏమి అనుకుంటున్నారు అనే అంశాన్ని డైరెక్ట్గా మీతో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సార్, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డులకు వచ్చి రైతులకు అండగా నిలబడతాను, ఇది రైతు ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది, వాళ్ళని అన్యాయం చేస్తుంది, వాళ్ళకి అండగా నిలబడే బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది అని చెప్పి మాట్లాడినటువంటి ప్రయత్నం ఏంటి? నిజంగా రైతులకు అంత అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం? ఇప్పుడు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసేది అయితే ఈ 4 నెలల కాలంలో ఇప్పుడు మిర్చి పంట వచ్చి ఎన్ని రోజులైంది? 4 నెలల పైన అయింది. ఈ 4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చియార్డుని సందర్శించాడా? ఎందుకు సందర్శించాడు? ఇప్పుడైనా వల్లభనేని వంశీని చూడటానికి వచ్చి మరీ వల్లభనేని వంశీని చూస్తే బాగుండదులే అని రైతులు కన్నీళ్లు తుడవటానికి మిర్చియార్డుకి వచ్చాడు. అంతేగాని ఇదే మాట అసెంబ్లీలో పోయి చెప్పి అసెంబ్లీలో బాగా మాట్లాడి రైతులకి గిట్టుబాటు ధర రావాలి అని పోరాటం చేయమని చూద్దాం. అదొకటి. సరే, జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ పక్కన పెట్టండి. మిర్చి ధర కనీస మద్దతు 30,000 పైచీలకు ఉంటే తప్ప రైతు ఒడ్డున పడాడు. ఇప్పుడు మిర్చి ఎకరానికి పెట్టుబడి 3,50,000 అవుతుంది. 25 క్వింటాలు పండితే ఇప్పుడు ధర ప్రకారం 25 × 8 2 లక్షలు. 3,50,000 పెట్టుబడి ఎక్కడ, 2 లక్షల రాబడి ఎక్కడ? 1,50,000 లాస్ పోతున్నాడు, నష్టపోతున్నాడు. ఎందుకు నష్టపోతున్నాడో వివరంగా పైసాతో సహా లెక్క చెప్తాం మేము. మిరపకాయలు కోసినందుకు క్వింటానికి 10 మంది 12 మంది కూలీలు పడతారు. 15 మంది కొన్ని రకాలకి, తేజ వెరైటీ సన్న రకాలకి, మళ్ళీ తాలుగాయలు ఏరటానికి కనీసం 3 పడతారు. కూలీ ఒక్కొక్కరికి వచ్చి 400. 10 మంది ఒక 4, 14 మంది 14 4 5600 క్వింటానికి ఖర్చు అవుతుంది. 1. 2 దుక్కేంటి, పై మందులేంటి, ఫర్టిలైజర్స్ ఏంటి, పెస్టిసైడ్స్ ఏంటి, నీళ్లు పెట్టడం ఏంటి, ఎంత ఖర్చు అండి? అందుకే టోటల్ గా 3,50,000 పైచీలకే అవుతుంది మిర్చికి కనీసం పెట్టుబడి. ఇప్పుడు కాబట్టి 1,50,000 2 లక్షలు వస్తున్నాయి కాబట్టి 1,50,000 నష్టపోతున్నాడు. కాబట్టి రైతు ఏం చేయాలి? దిక్కుదోచని స్థితిలో ఉన్నాడు రైతు. ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం అన్నట్లుగా ఉన్నది రైతు పరిస్థితి ఇప్పుడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం రైతులకి ఆదుకోవాలని మరీ మనవి చేస్తున్నాం.
ముఖ్యంగా అతి త్వరలో మళ్ళీ లేటుగా ఆలస్యం చేయకూడదు. దేనికంటే మిర్చి పంట ఇప్పుడు చూడండి, ఒక్కసారి యాటు చూపిండి ఎట్లా వస్తున్నాయో మిరపకాయలు లారీలు వస్తున్నాయి. ఇప్పుడు తక్షణమే చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం వారు రైతులను ఆదుకోవాలని మరీ మనవి చేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధర 30,000 ఉండాలి రైతుకి. ఇది వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని మరీ కోరుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి. ఇక్కడ మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధరలు లేవు, చంద్రబాబు నాయుడు రైతులందరినీ గాలికి వదిలేశాడు, ఇట్లా మాట్లాడుతూ ఏంటి అసలు వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది? మిర్చి ధర లేకపోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ఉంటే ధర రాలేదు అనుకోవడం అసంభవం. అది ఈ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడమే. జగన్ వచ్చాడు అంటే వాళ్ళ లబ్ధి పొందడం కోసం రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి రైతుల్ని కార్మికుల్ని నానాకి ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. కేంద్రం ఆమోదిస్తే రేట్ వస్తుంది, అంతేగాని చంద్రబాబు వల్ల ఏమీ కాదు. చంద్రబాబు అనుకోవడం పొరపాటు, మూర్ఖులు అనుకోవడం కూడా. ఆ దృష్టిలో ఉండి చంద్రబాబు రైతుల్ని పట్టించుకోవట్లేదు. నేను అధికారంలో ఉండేటప్పుడు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ముఖ్యంగా మిర్చి రైతులు ధర కూడా బాగా పలికింది, మిర్చి రైతులందరికీ మా ప్రభుత్వం అండగా ఉందని ఆయన చెప్తున్నాడు కదా, మరి కరెక్ట్ కాదు ఆ మాట? రైతులకు అండగా ఉన్నానని అనుకుంటే ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు? రైతే రాజు అన్నారు ఒకప్పుడు, కానీ ఈ రోజు రైతుకు ఎక్కడో వలస వచ్చి అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా ఉంటున్నాడు. ఎందుకు? జగన్ ప్రభుత్వంలో రాలేదా? ప్రభుత్వం అనేది మనం సృష్టించుకున్నదే. కాబట్టి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు, జగన్, ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళు లబ్ధి పొందడానికి జనాల్ని మభ్య పెడుతున్నారు, అంతకు తప్పితే ఏమీ లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత మిర్చికి ధర లేదని చెప్తున్నారు. మరి 2014 నుండి 19 వరకు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు, అప్పుడు ధర ఉందా? అప్పుడు కూడా ఈ మాదిరిగా ధర తగ్గిపోయింది. అప్పుడు ధర ఉంది, అప్పుడు 18,000 అమ్మాం కదా. మన రీసెంట్ గా పోయిన లాస్ట్ ఇయర్ లో 23-25 దాకా మేము. ఇప్పుడు ధర లేదంటే పైన ఆర్డర్లు లేవు. ఇప్పుడు 10 మంది కొంటే ఒక రైతు అమ్ముతుంటే 10 మంది కొంటారు. దాదాపు 1,50,000 సరుకు వచ్చింది అటుకు. ఆసియా ఖండంలో పెద్దది మనకు ఉంటారు. 1,50,000 సరుకు వస్తే కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్డర్లు ఎంతమంది కొన్నాయి, ఏంది అది ఆలోచించుకోవాలి. ప్రభుత్వం తరపున అయితే తప్పులేదు అంటారు. తప్పులేదు, ప్రభుత్వం అనుకోవటం కూడా మనం పొరపాటు. చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు రైతులను పండించొద్దు అని చెప్పాడా? వ్యాపారస్తులు కొనొద్దన్నాడా? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఎలా ఉండాలి అనుకున్నా వాళ్ళు ఆర్డర్లు ఉంటేనే కొనుక్కుంటారు ఎవరైనా. అన్ని కంట్రీలకు వెళ్తాయి. దాదాపు ఇప్పుడు 13 కంట్రీలకు మన గుంటూరు నుంచి 13 కంట్రీలకు వెళ్తాయి మిరపకాయలు. అన్ని కంట్రీల నుంచి ఆర్డర్లు తెచ్చుకొని వ్యాపారస్తులు అంతా తెచ్చుకోవాలి. వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని బట్టి వీళ్ళు కొనుక్కుంటారు. అంతేకాని వీళ్ళు జనాల్ని మోసం చేసి చంద్రబాబు మోసం చేశాడు, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు వస్తే మిరపకాయలు రేట్లు ఉండవు, దాన్ని ఎన్ని అసంభవం అనుకోవడం పొరపాటు. చంద్రబాబు వస్తే నిజంగానే కరువు వస్తుంది, పంటల పండు, చంద్రబాబు రైతు వ్యతిరేకని మాట్లాడుతుంటారు కదా చాలా మంది. మరి అప్పుడు అన్నారు 2014 నుంచి 2019 దాకా ఉన్నాడు కదా చంద్రబాబు. మన స్టేట్ లోనే వర్షాలు ఎందుకు? అన్ని స్టేట్ లో కూడా పడలేదు కదా. అప్పుడు అన్ని స్టేట్ లో కరువు వచ్చింది కదా. మనొక్క స్టేటే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా. తెలంగాణ వచ్చింది, గుజరాత్ వచ్చింది, మహారాష్ట్ర వచ్చింది, ఛత్తీస్గఢ్ వచ్చింది, మేఘాలయ వచ్చింది, జార్ఖండ్, అన్ని స్టేట్లు వచ్చింది కరువు. ఎందుకు వచ్చింది? అన్ని స్టేట్లు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి చంద్రబాబు. అనుకోవడం పొరపాటు. వాతావరణం అనుకూలించి ఆ ఋతుపవనాలు సరిగ్గా వస్తే వర్షాలు పడతాయి, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు అనుకోవడం పొరపాటు. రైతులకి గిట్టుబాటు ధర ఉండదు అనుకోవడం కూడా పొరపాటు. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ రైతులు గిట్టుబాటు ధర వస్తుంది. కేంద్రంతో కూడా చంద్రబాబు మాట్లాడారు కదా, కొంత గిట్టుబాటు ధర కల్పించాలి, రేట్ పెంచాలని చెప్పి మద్దతు ధర పెంచాలి అనుకుంటే అక్కడ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ వేయాలి. మనకి ఒక చంద్రబాబు పోయి ప్రధానమంత్రితో ఈ పని చేయని చెప్పడానికి అది కాదు. అక్కడ పార్లమెంట్ లో మీటింగ్ వేయాలి, దాన్ని మళ్ళీ ఐక్యరాజ్య సమితి కమిటీలో పెట్టాలి. అలా అప్పుడు ఆమోదిస్తారు ఏదైనా సరే. కానీ చంద్రబాబు పోయాలే నరేంద్ర మోడీతో మాట్లాడాలి. నరేంద్ర మోడీ ఒక్కడా జేబులో డబ్బులు తీసిస్తాడా? ఎవడో. చంద్రబాబు జేబులో డబ్బులు తీస్తాడా? ఎవడో. ఎవరైనా సరే మన డబ్బు మనకే ఇస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంత హడావుడిగా వచ్చి హుటాహుటిని ఇక్కడ మరి మిర్చి యార్డులో రైతులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అది అంత అసంభవం తమ్ముడు, జనాలు మభ్య పెట్టడానికి. ఇప్పుడు జనాలు వచ్చారు, యార్డు లోపలికి ఎందుకు రాలేదు? అక్కడ ఎంట్రన్స్ గుడి దగ్గర ఆగిపోయాడు జగన్ వచ్చి, ఎందుకు లోపలికి రాలేదు? అయినా అసలు రావడానికి రూల్ లేదు. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే కానీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గుంటూరు ఎలా ఉందా? లేదు. పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పోలీసులు బయట నిలబడ్డారు. వచ్చి జనాలు ఏమైనా అటు ఇటు నెట్టారా? పోలీసులు రోడ్డు మీద నిలబడ్డారు. పోలీసులు కూడా పర్మిషన్ లేకుండా వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు, పర్మిషన్ లేకుండా వచ్చి ఎవడో చచ్చాడు. దానికి ఈ రోజు కూడా ఎవడో ఒకటి చచ్చితే పరిస్థితి తారుమారుగుండేది. కానీ జనాలు ఎవరి వాళ్ళకి మనకెందుకు, మన పని మనం చేసుకుందాం, మన పని మనం. అంబటి రాంబాబు వచ్చాడు, 100 మంది తెచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చారు 100 మంది, ఒక్కొక్క ఎమ్మెల్యే 100 మంది తెచ్చుకున్నారు. స్వచ్ఛందంగా వచ్చిన రైతులు కాదు ఇక్కడ యార్డులో రైతులు మిరపకాయలు అమ్ముకోవడానికి వచ్చి రైతులు మన జగన్ వచ్చాడు చూద్దాం రండి అని వచ్చి వెళ్ళిన రైతులు ఎవరు లేరు. రాంబాబు ఇట్లా వాళ్ళే తీసుకొచ్చారు తెచ్చుకున్నారు. కానీ జనాల్ని వాళ్ళు తెచ్చుకున్న జనం అక్కడ కనీసం మాక్సిమం మాజీ సీఎం వస్తున్నాడు అంటే పర్మిషన్ తోటి కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 లోపు జనం ఉంటారు. కానీ ఈ రోజు అక్కడ ఎంతమంది ఉన్నారు? 1,500 లోపు, 1000 పైన ఉంటారు. అంతే కష్టం. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటారు కదా, మరి జనం రాలేదా? అనుకోవటం పొరపాటు అండి. జగన్ వస్తే జనం అనుకుంటే మరి ఒక్కొక్క మనిషికి వచ్చేసి 2 లక్షల పైన అప్పు చేశాడు జగన్. బడ్జెట్లు చేశాడు, బడ్జెట్ లోటు అన్నారు. చంద్రబాబు చేశాడు, ఒక మనిషికి వచ్చేసి 2 లక్షలు అప్పు చేశాడు అని జగన్ ముఖ్యమంత్రి నేను అన్ని తీరుస్తాను. పథకాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఉదాహరణ చెప్తున్నా, మా ఊళ్ళో జంగం చేతమ్మ ఒక ఆమె, జంగం చేతమ్మ ఆమె భర్త లేడు, పిల్లలు లేరు, చిన్న పూరి గుడి చేసుకుని ఉంటది. ఎవరో మా స్థలంలో చిన్న పూరి గుడి చేసుకుని ఉంటది. ఆమె వైసీపీ ఓటు లేదు, ఆమె పెన్షన్ తీసేసి. ఎందుకు? వాటి అంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళకే నువ్వు అనుకూలించావు, అదర్ పర్సన్ కి ఎవరికి అనుకూలించలేదు. జగన్ ఏదైతే టూర్ మిర్చి రైతులు పరామర్శ యాత్ర అనేది సక్సెస్ ఫెయిల్ అంటే ఏం చెప్తారు? 100% ఫెయిల్. అంతే, 100% ఫెయిల్. అయినా ఈ టైంలో పెట్టేది రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు పెట్టడానికి ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేసావు? మరి నువ్వు రైతులను ఉద్దానంలో ఉన్నాడు, అసెంబ్లీలో పోయి వాదించి ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు ఈ రోజు జనాల్లోకి వచ్చాను? ఏదో చేయాలని. జనాలు అమాయకులుగా ఉన్నారని. జనాలకి ఇంతకు ముందు ఎప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరే మన ఊళ్ళో వాళ్ళు ఓట్లు వేయాలరా అంటే వేశారు. ఈ రోజు ఎవరికాడికి కంప్యూటర్ రేఖం పెరిగిపోయింది, ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నాడు. అప్పుడు ఎవడో ఒక్కడికి ఒక పంచాయతీ రేడియో ఉంటే ఆ రేడియో కాడికి పోయి వినేవాడు. ఈ రోజు ఇంటింటికి టీవీ ఉంది, ఇంటింటికి సెల్ ఉంది. విత్ ఇన్ 5 minutes లో ప్రతి ఒక్కరికి సెల్ లో వస్తుంది. జనాలు చాలా ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యారు. ఇవన్నీ అనుకోవడం పొరపాటు. రైతుల కోసం కాదు, తన స్వలాభం కోసం వచ్చాడని టీడీపీ
వాళ్ళు అంటున్నారు, కరెక్టేనది? అది నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తాను. ఇలా జగన్ స్వలాభం కోసం రావటం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు నువ్వు అసెంబ్లీలో ఎందుకు దండయాత్ర చేయలేకపోయావు? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, నీతో 11 మంది ఉన్నారు, నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు? అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోయావు? నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ ఏది ఎక్కడ ఉంది? నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ భూమి. నాకు Z+ సెక్యూరిటీ ఉన్నా సరే పోలీసులు అంటే చంద్రబాబు నా భద్రతను కూడా ఇవ్వట్లేదు, పోలీస్ సెక్యూరిటీని కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడుతాను నేను. ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నారు. నువ్వు చేసింది అబ్బాయి ఈ రోజు ఇలా చేస్తున్నాను అబ్బాయి అని తన కన్న కొడుకులతో సంప్రదిస్తాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివే, నీ దగ్గర 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారే, వీళ్ళందరూ ఎందుకు సంప్రదించి నువ్వు చేయలేకపోయావు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు? ఎవరు చెప్పింది అనలేదు, నేను ఒక్కటి చేసిందే కరెక్ట్ అన్నావు. ఆ రోజా ఇడుదల రజని పక్కన చేరి అన్నా మనల్ని హ్యాపీ అలాగమ్మా అని ఇలా చెయ్యి ఇలా ఊపేవాడు. గ్రాఫ్ కోసం, మైలేజ్ కోసం. రాజకీయ స్వలాభాల కోసమే ఎవరు చేసినా, జగనే కాదు, చంద్రబాబే కాదు, ఇంకొకరు కాదు, రాజకీయ స్వలాభాల కోసం జనాల్ని మభ్య పెట్టడానికి. ఇప్పుడు జగన్ మర్చిపోయాడని, జగన్ అసలు ఎవరు గుర్తులేదు. ఇంతమంది ఎలక్షన్ జరిగిన తర్వాత జగన్ గుర్తులేదు, కానీ జగన్ ఉన్నాడు అని అనిపించుకోవడానికి, జనాల్లో మళ్ళీ ఉద్రత రేపడానికి ఈ రోజు మిర్చియాడికి రావడం. మిర్చియాడికి మీటింగ్ అక్కడ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా కళ్యాణ మండపం తీసుకోనో లేకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చు మీటింగ్. ఇక్కడ కూలి పనులు చేసుకుని 50,000 మంది కార్మికులు ఉంటారు. ఇక్కడ దిగుమతి వాళ్ళు అయితే ఎగుమతి వాళ్ళు అయితే మొత్తం 50,000 మంది ఇక్కడికి వచ్చి జనాలందరినీ ఎంత ఇబ్బంది పడ్డారు. నువ్వు వచ్చిన 3 గంటలు అక్కడ వ్యాపారాలు ఎంత ఇబ్బంది పడ్డాయి. రైతులు కాటాలేసి కూడా కూలీలు లేక ముఠా వాళ్ళు వెళ్ళకపోయారా? సెక్యూరిటీ లేక పని చేసే కాడ కాదు, మీటింగ్ పెట్టుకోవాలి, నీ ఇష్టం ఏదైనా చేయాలి, జనాలందరూ నాకున్నారు, నా బలం ఇది అనుకోవాలనుకుంటే అక్కడ కళ్యాణ మండపంలో లేదా పెరట్ గ్రౌండ్ లో పెట్టుకో, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ పని చేసుకునే వాళ్ళ కాడికి వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టి జనాలు ఇబ్బంది పట్టడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మిర్చియాడికి రావడం తర్వాత అంటే వైసీపీ అంతా కూడా రైతులకి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. నిజంగా రైతులకు అండగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైతులకి అండగా నిలబడే వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అయితే రైతుల తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద పోరాడి మా రైతులు అన్యాయం పాడైపోతున్నారయ్యా, నువ్వు వచ్చినాక రేటులు లేకనో లేకపోతే పొలాలు పండగనో అని అక్కడ పోరాడాలి. కానీ ఇక్కడికి వచ్చినాక ఎక్కడి నుంచో వచ్చి పండిన కాయలు తీసుకొని వచ్చి యాట్లో అమ్ముకునే వాళ్ళ ముందు మాట్లాడితే ఉపయోగం ఏముంది? అవన్నీ ఏదో కాలం కోసం కళ్ళతుడుపుడు మాటలు మాట్లాడటానికి వచ్చినట్టే కానీ అది కావాలని జనం మీద ప్రజల మీద అభిమానంతో వచ్చినడేం కాదు. ఇప్పటికి అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటికి కూడా మిర్చి రైతులు అంటే సాధారణంగా ఓపెన్గా మాట్లాడితే రైతులకి గిట్టుబాటు ధర అనేది ఏ ప్రభుత్వంలో కానీ అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించలేదు. కానీ కనీసం రైతులను ఉద్దేశించి పరామర్శించడానికో లేదంటే గిట్టుబాటు ధర కనుక్కోవడానికో ఇప్పుడు ప్రతిపక్ష స్థాయిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏ రోజైనా ఈ మార్కెట్ యార్డ్కి వచ్చాడు? ఏమండి, అసలు ఆయన రైతుగా మార్కెట్ యార్డ్కి రావాలన్నా వరదలు వచ్చి పొలాలు పాడైపోతే రైతులు చూపించుకోవడానికి తడిచిన పంట చూపించుకోవడానికి రైతులు వస్తుంటే భారీ గేట్లు కట్టుకొని భారీ గేట్ మీద నుంచి చేలు చూశాడండి. చేలోకి పోయి చూసుకుంటాడు ఎవరన్నా, లేదా చేను గట్టు మీద ఉంటే రైతు బీగిచ్చింది చూస్తారు. ఈయన భారీ గేట్లు కట్టుకొని రైతులు ఏమో కింద ఉంటామని ఈయన పైనుండి వాళ్ళు తీసుకొచ్చిన పంటను చూసి వెళ్ళాడు. కానీ ఏనాడైనా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించి ఒడ్డు చూసి చేను చూసి చేలోకి దిగి చూస్తే తెలుసుద్దండి. అది కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా రాలేదనుకుంటారని రావటమను వచ్చిన వాళ్ళకి చుట్టూరు వాళ్ళు అందరూ భారీ గేట్లు కట్టుకొని ఆయనేమో పెద్ద ఇదైనట్టు ఎవరో ఆయన ఏదో ఇబ్బంది పెట్టినట్టు రావటం పోవటం జరిగింది. కానీ ఏనాడు కూడా రైతులను ఉద్దేశించి వచ్చినాడు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతుగా మీరు ఎంత సంతోషపడ్డారు? రైతుగా సంతోషపడేది ఏముందండి, రేటు తక్కువగా ఉండేదని గవర్నమెంట్కి అయితే 3 నెలలకు 4 నెలలకు కూడా రైతుకు డబ్బులు రాలేదు. రైతు ఏమో అమ్ముకొని ఆ బాకీలు వాళ్ళకి కట్టాలని చూస్తే డబ్బులు రాలా. ఆ డబ్బులు వచ్చేటప్పటికి అక్కడ వడ్డీలు పెరిగిపోయి అదే ప్రభుత్వం ఇవాళ అయ్యే వడ్డీని 24 గంటల్లో రైతుకు వడ్డీ డబ్బులు పడిపోతున్నాయి. ఆనాడు ఆడొచ్చినాయి అల్లాడిపోతే రైతులు డబ్బులు రాక నానా ఇబ్బందులు పడిపోయారు. రైతు బాంధవుడు కనుక అయితే నిజంగా అయితే రైతు కష్టం తెలిసినోడు కనుక అయితే ఇవాళ వడ్డేసుకొని రేపు డబ్బులు ఇవ్వాలి. యాడిచ్చాడు 3 నెలలు 4 నెలలకు కూడా ఇవ్వలేదు. 2019లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన దిగిపోయే సమయానికి 18,000 నుంచి 20,000 మధ్యలో ఉంది మిర్చి ధర. కానీ 2023 మార్చికి వచ్చేసరికి అది 7,000 నుంచి 9,000 నుంచి 16,000 మధ్యలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఇవాళ వడ్లు ఉన్నాయి, మొక్కజొన్న ఉంది, వాటన్నిటికి ఇచ్చుకుంటూ వచ్చాడు. మిర్చి పంట ఇప్పుడు వచ్చింది, వీటికి కూడా ఇస్తాడు ఈయన. ఆయన ఈటానికి ఆయన అసలు రైతుల జోలికి వచ్చే కదండి. ఆ రైతుల సమస్య పట్టించుకుంటే కదా వాళ్ళు ఎంతసేపటికి ఎవడన్నా ఏదన్నా ఇట్లా నాబోటి ఇట్లా మాట్లాడాడు 24 గంటలు జైల్లో దిగారు. ఇవాళ ప్రశాంతంగా మాట్లాడవచ్చు ఎవరైనా. ఇవాళ చంద్రబాబు గారి మీద అయినా పవన్ కళ్యాణ్ గారి మీద అయినా రైతుల సమస్య కానీ లేకపోతే ఒక వ్యాపార సమస్య కానీ లేకపోతే ఒక నీళ్ళ సమస్య కానీ ఒక రైతు ఇబ్బంది సమస్య కానీ ఇవాళ ఏది మాట్లాడినా వాళ్ళు ఎందుకు మాట్లాడారా, ఎక్కడ జరుగుతుందని తప్పు వీళ్ళు సరి చేసుకొని దాన్ని పాటిస్తారు.
చేస్తున్నారు. ఆయాలు అట్ట కాదు కదా, అసలు ఈడేదో మాట్లాడాడు మన మీద, ఈయన ముందు అని ఆయాలు ఇబ్బందులు పెట్టారు. మాట్లాడటానికి కూడా దడిచాం ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ ఇక్కడికి వచ్చినాడు ఎప్పుడన్నా, ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు నేతకు వచ్చాడండి, ఎప్పుడో వచ్చాడు భారీ గేట్లు కట్టుకొని. ఎవరికి కనపడ్డాడు? జనానికి కనపడ్డాడు. ఇవాళ కాళ్ళు నడుకు వచ్చాడు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ధైర్యంగా రావాలి. ఇవాళ వచ్చినప్పుడు వచ్చినట్టు ఆయాలు ఎందుకు రాలేదు? ఆయాలు ఎంత ఖర్చులు? సరే, నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులకు అండగా నిలబడటానికే వచ్చిండే. మిర్చి పంట ప్రారంభమై అటు ఇటుగా గత సంవత్సరం నవంబర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అప్పుడంటే ఏదైనా ఒక రైతుకి అండగా నిలబడాలంటే పంట దిగుబడి చేతికి వచ్చే ముందే ఈ ధర కావాలి, ఈ ధర కావాలి అని చెప్పి ఇతర పార్టీ నేతలుగా వాళ్ళు అడగాల్సినటువంటి పరిస్థితి. కానీ తీరా అసలు మిర్చి అయిపోయే సమయానికి వచ్చి ఈ రోజు మద్దతు ధర కావాలి అని అడగడానికి దీన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ కూడా రైతుల కోసం దీనికోసం రాలేదండి. ఇవాళ బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాడంటే, వంశీ గారు పెద్ద మంచి పుణ్యాత్తుడు, బాగా అందగాడు, అందుకని ఆయన చూస్తానికి వచ్చాడు. ఆయన చూస్తానికి వచ్చి ఇక్కడికి రాకపోతే రైతులు రేపేదని అనుకుంటారు. రవిడిని చూస్తానికి వచ్చాడు కానీ బాగా ఇక్కడ రైతులను చూస్తానికి రాలేదు అనుకుంటారని నిన్న చెబుతుండే. వంశీ గారు, కొడాల నాని గారు, దేవినేని అవినాష్ గారు అంటే పెద్ద అందగాళ్ళంట. ఆ అందాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడంట. అందాన్ని చూసి ఏర్చబడి వాళ్ళని లోనేస్తున్నాడంట. అది చెబుతున్నాడు. ఏదండి చెప్పేది? ఒక రవిడి కోసం వచ్చావు, తప్పు లేదు. నీ రవిడి అయినా మంచోడైనా నీ అభిమాని, తప్పు లేదు, పలకరించి వెళ్ళాలి, అది సరిపోయింది. కానీ ఏడకు వచ్చి వాడు అందగాడని లోనేసాడు. అందగాళ్ళని లోనేస్తారండి, అది కరెక్ట్ కాదు. ఆడకు వచ్చినాక రాలేదు అనుకుంటారనే ఉద్దేశంతో ఎవరో చెప్పారు కొద్దిగా ఆ యాటకల్లి కూడా పోయి కనపడితే బాగుంటదండి అని. అందుకని నిన్న వచ్చాడు కదా, కనపడ్డాడు, ఈ రైతులకు ఏదో చెప్పాడు, వెళ్ళాడు. ఇదే రైతులకు చెప్పేది అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ మీద పోరాడు. ఎందుకు మీరు రైతులకి ఎట్లా గిట్టుబాటు ధర ఇట్లేదు, మీరు ఎందుకు చేస్తున్నారు అని పోరాడు. అది మంచి పని. నువ్వు అసెంబ్లీకి బాగానండి, నీకేం ప్రతిపక్ష వాదా ఇవ్వాలండి. వాళ్ళకి 20 ఉంటేనే ప్రతిపక్ష వాదం ఉండదండి, నీకు 11కే ప్రతిపక్ష వాదా అడుగుతుంటివి. ఎవరిస్తారండి? జనం ఇవ్వాలి నీకు. అసలు ఇదన్నీ పక్కన పెడితే ఇందాక జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కనీసం ఒక 500 నుంచి 600 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నిజమైన రైతులేనా? వాళ్ళందరూ చూడటానికి వచ్చారు. ఎప్పుడో కనపడ్డాడు కదా. వీళ్ళు కూడా ఏనాడికి పోయి నిలబడ్డా రాకొచ్చాడు. పోయి అందరు జనాలు, కొట్లోళ్ళు, రైతులు అందరు ఉండరు. ఒకళ్ళనే ఆ పార్టీ ఈ పార్టీ లేదు, వచ్చిండు చూసినాము, బాగా ఆనందంగానే ఉంది. అదే ఆనందం అసెంబ్లీకి పోయి రైతుల మీద పోరాడితే మేము ఆనందిస్తాం. అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కూటమి వాళ్ళు సమాధానం చెప్పలేరు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే చంద్రబాబుకి 23 సీట్లు వస్తేనే ఇట్ట చూపించిన 23 సీట్లు అన్నవే. ఇవాళ నీకు 11 సీట్లకు నీకు ఎట్టొస్తుంది నాయన? ఎట్టొస్తుంది? అది ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారంగా ఉంటది. కానీ పిచ్చపచ్చవాదా నాకు నేనుండా బలముండా నాకు గోండాలుండరు గుమ్ముతానంటే ఎట్టొస్తుంది? రాదు. చట్టమే ఏ లెక్కన వస్తుంది? రాదు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో ఏ రైతు కూడా బాధపడలేదు, రైతులందరికీ కూడా మంచి ప్రభుత్వం ఇచ్చాం, రైతు బాంధవుడు అని చెప్పాడు. ఆయన గవర్నమెంట్ లో కొంతమంది రైతులు నట్టపోయారు, కొంతమంది రైతులు మేలు జరిగింది, జరగలేదని నేను అన్నా. నాకే రైతు భరోసా అంటే నాకు 10 ఎకరాల పొలం ఉంటే నాకు బల్యా రైతు భరోసా. ఒక్క సంవత్సరం నాకు పడ్డాయి, 4 ఏళ్ళు నాకు రైతు భరోసా బల్యా. నేనేం చేయాలా? ఊరికి చెప్పుకోవాలా? కోత ప్రారంభమే ఎన్ని నెలలు అయింది? 2 నెలలు. ఇప్పుడు వచ్చి రైతులకి ఈ ధర కావాలి, మద్దతు కావాలి అంటే ఇప్పుడు రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఏట జరుగుతుంది అయిపోయిలా. రైతు మేలు కోరేవాడు అయితే గత ప్రభుత్వంలో, ఆయన ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ఏ ఒక్క సబ్సిడీ పరికరాలు ఇవ్వలేదు. రైతులకు ఏదో ఒకటి సబ్సిడీ అందిస్తేనే చేదోడు వదోడుగా ఉండిద్ది. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ పరికరాలు పట్టలు కావచ్చు, నీళ్ళ ఇంజన్లు కావచ్చు, డ్రిప్ పరికరాలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సబ్సిడీ ఇవ్వాలి. రైతు భరోసా ఒకటే 10,000 11,000 వేస్తే రైతుకు సరిపోతుంది, జేబులో డబ్బులు అయిపోతాయి. నువ్వు ఇచ్చే పనిముట్టు దేనికో దానికి వాడుకుంటారు. అవన్నీ ఆపేశాడు. రైతుకు ఇవ్వాల్సిన రైతు మేలు కోరేవాడు ప్రతి ఒక్క సబ్సిడీ పరికరాన్ని నిలిపివేశాడు. నిలిపివేయకుండా అన్ని కొనసాగించినట్టే మేము కూడా నమ్మేటోళ్ళం. రైతుల మేలు కోరతాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారని. మా తాతలు మా ముత్తాతల కాంచి మాకు పొలం ఉంది, సెటిల్మెంట్. మా పొలాలలో ఆయన పుట్టవారి అసెంబ్లీ అది నిన్న మీ మీడియా లేకపోతే ఆడికి పోతే, బ్యాంకు లేకపోతే, ఫేస్బుక్ చేసకపోతే ఆయన పుట్ట వస్తుంది. ఎందుకు వస్తుంది? పొలం మంది, ఆయన పుట్ట వస్తుంది. అవసరం లేదు, అంత అవసరం లేదు కదా. 2019లో చంద్రబాబు నాయుడు అధికారం దిగే సమయానికి 18,000 నుంచి 22,000 వరకు మిర్చికి గిట్టుబాటు ధర ఉంది. అదే ధర 2023 మార్చికి వచ్చేసరికి, ఇదే ఫిబ్రవరికి వచ్చేసరికి 7,000 నుంచి 16,000 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి 2023లో. ఎవరు గిట్టుబాటు ధర ఇచ్చారు? గిట్టుబాటు ధర అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఇచ్చారు కాదయా, అది కేంద్ర గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. రైతుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి పంటకి వైరస్లు ఎక్కువైపోయాయి. వైరస్ తెగుల వల్ల పెట్టుబడులు భారీగా పెరిగినాయి. పెరిగిన పెట్టుబడుల్లో కనీసం అంటే 30,000 మద్దతు ధర ఉంటే గానీ రైతు వ్యవసాయం చేసే పరిస్థితి కాదు.
దీన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయిన చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సహకరించి పట్టుదలతో రైతులకి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రైతులకు అండగా నిలబడతాను, రైతులకు మద్దతుగా నిలబడతాను, ఈ ప్రభుత్వం రైతులను ముంచేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానీ వీటన్నిటిని నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చేసిన పనులకి ఇప్పుడు జైలు పాలు అవుతున్నారు. ఆ జైలు పాలు అయిందని డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నాడు, ఇలాంటి ఫీట్లు చేస్తున్నాడు. ఆ జైలుని వాళ్ళ ఎమ్మెల్యేలు జైల్లో వేసిన వాటిని జనాలు మర్చిపోవడం కోసం ఇలా జనాల్లోకి వచ్చి ఏదో మేలు చేద్దాం, సింపతి క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు తప్పితే రాజకీయ కోణంలో కుట్ర చేస్తున్నాడు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. రైతుల మీద ప్రేమ ఉన్నాడు అసలు కాదు. 3 నెలలు అయిందన్న మిర్చి కోత ప్రారంభం అయ్యి 3-4 నెలలు అవుతుంది. ఈ 3-4 నెలలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ ఆయన ఆస్తులు ఆయన కాపాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. రైతుల గురించి ఆడ పట్టించుకుంటాడా? రైతుల గురించి పట్టించుకుంటాడు, వాళ్ళ సొంత అమ్మని చెల్లినే పట్టించుకోవట్లేదు. రైతుని ఆడ పట్టించుకునేది. దానికి తోడు అసలు ఈ రోజు మార్కెట్ యార్డ్ లోకి వచ్చాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక వారంలో ఉంది. అన్ని కరెక్ట్ గా తెలిసిన వ్యక్తి అయితే అతను ఎలక్షన్ కోడ్ ఎలా వచ్చాడు జనాల్లోకి? ఎలక్షన్ కోడ్ ఒకటి జరుగుతుంది, అనుమతి లేదని పోలీసు వారు చెప్పినా గానీ వాళ్ళ మాట ధిక్కరించి జనాల్లోకి ఎందుకు వచ్చాడు? రాజకీయం చేయడానికే వచ్చాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు జైల్లో వేసేదాన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి జనాల్లో ఇలా వచ్చాడు, అంతే తప్పితే రైతుల కోసం కాదు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడిన చాలా మాటలు కొన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, రైతుల్ని తొక్కేస్తుంది ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజమేనా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మేము పత్తి అమ్ముకున్నాం, ధాన్యం అమ్ముకున్నామయ్యా. పత్తి అమ్ముకున్న వారం రోజుల్లో మా అకౌంట్ లో డబ్బులు పడిపోయాయి. ధాన్యానికి అయితే 24 గంటల తరగతికే డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 3 నెలలకి 4 నెలలకు కూడా డబ్బులు పడని రైతులు చాలా మంది ఉన్నారు. రైతులకు మేలే చేస్తాడు. రేట్ అంటారు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది కాదు కాబట్టి వాళ్ళు చొరవ తీసుకొని చంద్రబాబు గారు కానీ ముఖ్య పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ దృష్టికి తీసుకెళ్లి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. బాబా ఇందాక జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడతా ఆర్బీకే కేంద్రాలు పెట్టాను అన్నాడు. ఒక రైతుగా చెప్పండి, మీకు ఆర్బీకే కేంద్రాలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? అసలు ఎవరికి ఉన్నాయండి? అవి ఎక్కడో ఉన్నాయి, వాళ్ళ పార్టీ నాయకులుగా వాళ్ళు చేసుకున్నారు కానీ ఎవరికి వచ్చినాయి ఏమి లేవు. అసలు ఆర్బీకే కేంద్రాలని నిర్వీర్యం చేశారు. ఆర్బీకే కేంద్రాలు ఉంటే రైతులు అక్కడ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆర్బీకే కేంద్రాల్లోనే పంటలు కొనేవాళ్ళు. ఆర్బీకే కేంద్రాలని నిర్వీర్యం చేసి రైతులు పొట్టగొట్టాడు చంద్రబాబు నాయుడు అంటారు. నిజంగా ఆర్బీకే కేంద్రాల వల్ల రైతులకు మంచి జరిగిందా? ఆయన ఆర్బీకే కేంద్రాల్లో కొనే కదండి 4-5 నెలలకు డబ్బులు ఇవ్వకపోతే రైతులు అల్లాడిపోయి ఆకులు మేచింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మన పత్తి ఉంది, 5,000 కూడా కొన్న పత్తిని 7,300 7,400 కొని 24 గంటల్లో డబ్బులు కొట్టారు రైతులకి. నువ్వు టక్కులు తీసుకొని వెళ్తామే, మధ్యలో బాకర్తోడు కూడా పని లేదు, డైరెక్ట్ మనం అమ్ముకోవడమే పోయి 7,300 7,400 పత్తికి ఎవరిచ్చారు? 24 గంటల్లో డబ్బులు లేదా 2వ రోజుల్లో డబ్బులు పడిపోయి అందరికి రైతులకి. అట్నే ఒడ్లు వాళ్ళకి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మిర్చి వచ్చింది కాబట్టి దీన్ని కూడా వాళ్ళే సొరవ తీసుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందు మేము వీళ్ళందరికీ మనకి ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, ఆయన పత్తి మిల్లుల కాడికి కూడా వచ్చి ఆయన చెప్పాడు బాగుంది. మళ్ళీ మిరగాయలు ఆయన సొరవ చేసుకొని మంచి రైతులకి బాగా గిట్టుబాటు ధర కల్పించి చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతులుగా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. దళారులే మొత్తం తినేస్తున్నారు రైతుల దగ్గర నుంచి అంటారు. నిజంగా దళారీ వ్యవస్థ అంత పెరిగిపోయిందా? అసలు ఏడుందండి దళారు లేకుండా డైరెక్ట్ గా మేము పత్తి తీసుకెళ్లి మిల్లులు కాడెత్తే అసలు దళారు ఏడుండి దళారులు ముసుకేసుకొని మెదలకుండా కూర్చున్నారు కొనలేక. దళారులే లేరు, ఒడ్డు కూడా అంతే డైరెక్ట్ వాళ్ళు మిల్లులకి వేసేసారు, పత్తి మిల్లులకి వేసారు. ఇంకా 700 దళారులు ఇప్పుడు మిర్చి జరుగుతుంది కాబట్టి మిర్చిలో కొన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఉంటారేమో. అది మార్కెట్ యార్డ్కి వచ్చి మిర్చి రైతులకు అండగా నిలబడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తాను? యార్డుకి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అంత ముందు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా. 5 సంవత్సరాల ప్రభుత్వం లేదు కాబట్టి ఇలా ప్రతిపక్షం లేదండి. ఆడి నుంచి వచ్చింది ప్రతిపక్షం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీకి పోలేదు కదా, బయట తిరిగాడు కదా. మరి అలా 11 సీట్లు ప్రత్యేక హోదా కావాలంటే ఆడి నుంచి వచ్చింది, ఇస్తారా? అందుకని అది కూడా ఇవ్వలేదని చెప్పి గన్నవరం వచ్చి ఆ గన్నవరం కాడి నుంచి ఆడికి వచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జనానికి ఏదో 4 మాటలు చెప్పాలి కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలా చెప్పి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తూ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంత ఇబ్బందులు పడుతున్నారా రైతులు ఈ ప్రభుత్వంతో? ఈ ప్రభుత్వంలో ఇబ్బంది అంటే ఇప్పుడు రైతులకు అంతా బాగానే ఉంది, వాటర్ సప్లై అన్ని జరుగుతుంది. పోయిన సంవత్సరం ప్రభుత్వంలో 5 సార్లు సాగర్ కాలు పెట్టారు, కృష్ణానది నీళ్లు వదిలారు, మరి సాగర్లో నీళ్లు లేవు. మేము కూడా మిరతోటి వేసాము 2 ఎకరాలు, ఎకరానికి 1,00,000 రూపాయలు, 2 ఎకరాలకి 2 లక్షలు పెట్టి వాటర్ పెట్టాము కదా. మరి ఆయన సక్కరగా నీళ్లు అందితే మనకి 2 లక్షలు పెట్టి వాటర్ ఎందుకు పెట్టే వాళ్ళ చాలకి మనకు పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి సాగర్లో ఎన్ని నీళ్లు ఉంటే రైతులకు ఉపయోగపడేది ఇవన్నీ చూసుకోకుండా వదిలాడు కదా కిందకి. 2019లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే సమయానికి 18,000 నుంచి 22,000 వరకు మిర్చికి సంబంధించినటువంటి ధర ఉన్న పరిస్థితి. కానీ 2023కి వచ్చేసరికి కేవలం అది 9 నుంచి 11,000 వరకే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరి ఇది చూస్తే ఈ రేట్లను చూస్తే ఎవరు మద్దతు ధర ఇచ్చారు? రైతులు మద్దతు
మద్దతు ధర అంటే ఆ రోజు ఇతర దేశాల్లో పంట లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మన ఆ రోజు రేటు ఉంది. ఇవాళ మరి మద్దతు ధర రావాలంటే అన్ని ఇతర దేశాల్లో కూడా మిరపకాయలు పండినాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మన రాష్ట్రంలో మిరపకాయలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రేటు కొంచెం తగ్గింది. అసలు మిర్చి కోత ప్రారంభమై అటు ఇటుగా 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతున్నా కానీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి రైతులకు న్యాయం జరగాలి, రైతులకు అండగా నిలబడతాను అని చెప్పి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చి మాట్లాడితే నిజంగా రైతులకు అన్యాయం జరిగింది. అవునండి, ఆ మాట అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా రైతులకి అన్యాయం జరుగుతుంది, మీరు దాన్ని బట్టి మద్దతు ధర ఇవ్వండి, మద్దతు ధర ఇవ్వమని వీళ్ళ మీద పోరాడమనండి. పోరాడితే కదా వాళ్ళకి తెలిసేది. ఎవరు పోరాడకపోతే ఎట్లా తెలిసింది వాళ్ళకి? మనం పోయి పోరాడితేనే కదా, ఇటు సంగతి అని చెబితేనే కదా. ఈ సంవత్సరం రైతులకు అసలు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు కదా. ఏంటి జగన్ వచ్చి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు? ఆయన ఏం మాట్లాడా? రైతులకి గిట్టుబాటు ధర లేదన్నా మద్దతు ధర కలిపిమంటున్నాడు. రైతులకి రైతు భరోసా లేదన్నాడు. ఏదో రైతు గిట్టుబాటు ధర కలిపిమన్నాడు. 13,000 రైతుగా ఇప్పుడు 18,000, 19,000, 20,000 కూడా అమ్మింది కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2018,000 కూడా అమ్మింది. 19లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే సమయానికి 18,000 నుంచి 22,000 మరి అదే మార్కెట్ 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే టయానికి 16,000 నుంచి 18,000 మధ్యలోనే ఉంది కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర ఇచ్చాడు? మార్కెట్ పైన ఆర్డర్ ఉంటే మార్కెట్ గిట్టుబాటు ధర దాని ఏమన్నా వాళ్ళు మార్కెట్ కల్పించేది ఏమన్నా పొట్టుకై దేనికైనా కానీ. ఇప్పుడు రాను 14,000 స్టార్ట్ అయింది. అంతేగా రైతులకు 7,000, 6,000 అంతేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులందరినీ రోడ్డుకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు పైన నిందరేసేటువంటి పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు ఏదో ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద అంటాడు, అంతేగా మాట్లాడటమే కదా ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయగలిగింది ఏం లేదుగా, చేస్తాడేమన్నా. రైతుల పక్షాన ప్రతిపక్షం ఉండాలని కదా ఆయన. రైతులు ఏం చేశాడు అంటాడు, రైతులకు మీరు ఏం చేశారు అంటారు. ఎవరో ప్రతిపక్షం ఉన్నప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతుంటారు. సరే, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఈ మిర్చి యాడ్కి వచ్చి రావడం కానీ, లేదంటే రైతుల పరిస్థితి గురించి కానీ, గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతుల సమస్యలు మార్కెట్ ఇబ్బంది లేదు. అసలు రాలే, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఇబ్బంది లేదు, రాలేదు కదా. ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఇబ్బంది పడేవాళ్ళు కాడికి వస్తున్నారు. ఇప్పుడు బ్యాడ్కి 35,000 అమ్మింది బ్యాడ్కి. అంటే సాధారణంగా మిర్చి రేటు వచ్చేసరికి మే, జూన్, జూలై ఆ సమయానికి ఆ ధర అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్థాయి అంటే ఫిబ్రవరి, మార్చిలోనే రేట్లు కదా. మార్కెట్ అసలు మార్కెట్ ఆర్డర్ లేదు కదా. ఆర్డర్ లేదు ఆయన చేయలేదు. చంద్రబాబు నాయుడు చేసే తప్ప ఇది. ఆయన చేసేది ఉంది, మార్కెట్ ఆర్డర్ లేదు ఆయన చేసేది ఉంది. అంతేనా? పరిపాలన ఉన్నాడు కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి అంటాడు. ఆయన మార్కెట్ ఆటుంటే ఆయన కొంటాడు కదా. 20,000 కొంటే ఆయన వద్దు అంటున్నాడా? 22,000 పెట్టుకున్నాక ఆయన వద్దు అంటాడా చంద్రబాబు నాయుడు? కృష్ణమూర్తి సార్. ఏంటి మిర్చి పట్టుకొచ్చారు ఇక్కడికి? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 30 ఎకరాలు. దిగుబడి ఎంత వచ్చింది మిర్చి? 30 క్వింటాలు వస్తుంది సార్. సంవత్సరం మరి ధర లేకపోవడానికి కారణం ఏంటంటారు? ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు సార్. ఎక్స్పోర్ట్ లేని కారణం వల్లే ధర లేదు. ఇది కేంద్ర గవర్నమెంట్ దాన్ని సహకరించాలా, అది రాష్ట్ర గవర్నమెంట్ కి ఎలా సంబంధిస్తుంది? అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పట్టించుకోవట్లేదు. రైతులు అన్యాయం చేసేసాడు చంద్రబాబు. వాళ్ళ మైలేజ్ కొరకే వాళ్ళు ప్రచారం అంతే. అది రైతులకు ఎవరు సాయం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమైనా ఎక్స్పోర్ట్ ఇచ్చింది? ఏమైనా ఏదైనా ఎక్స్పోర్ట్ అనేది కేంద్ర గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇస్తుంది ఎక్కడన్నా? అదే ఇంక రాజకీయం మైలేజ్ అది అంతే. రాజకీయం అంటారు అంతే సార్. మరి ఇప్పుడు 5 ఏళ్ళలో రైతుల్ని బాగా చూసుకున్నాను, రైతులకు ఏ ఇబ్బంది రానవ్వలేదని చెప్తున్నారు. ఏం లేదు సార్, అంత సంక్షేమం, అభివృద్ధి ఏడైంది శూన్యం. అంత డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసాడా? ఇప్పుడు ఆ డబ్బులు ఈనట్టు అభివృద్ధి చేసేదానికి ప్రజలకు మరి అంత రచ్చు చేయడానికి వచ్చినాడు అంతే. అంత తప్పి ఏది లేదు. ఆయన ప్రేమతో వచ్చాడు కదా, మీకోసమే కదా ఆయన వచ్చాడు అంత దూరం. అదంతా కపట ప్రేమ. ఆయన రాజకీయం కొరకై ఏం చేసింది ఏం లేదు. మిర్చి రైతులకి అండగా నిలబడడానికే కదా ఆయన వచ్చాడు. ఎన్నో సార్లు 4,000 యాక్షన్లు వేసుకుని మేము చచ్చిన టైం అదే. అక్కడే ఒక తార్ రోడ్ వేసిన చరిత్ర లేదు. ఎక్కడ అభివృద్ధి ఎక్కడన్నా చేసినా? ఎక్కడ చేసాడు? అమరావతి చేసినా, రోడ్లు చేసినా, ఏం చేసాడు అభివృద్ధి? రైతులకు అండగా మాట్లాడడానికి వచ్చాడు కదా. సక్సెస్ అయిందా మీటింగ్? ఏది అయింది లేదు అంతే. పబ్లిక్ లెక్క వచ్చినాడు కదా అంతే. ఊక వాళ్ళ రాజకీయం కకృతి అంతేది. దుమ్మెత్తిపోయడానికి తప్ప ఏది లేదు చేసింది. లక్ష్మీకాంత్ రెడ్డి సార్. పట్టుకొచ్చారా? మిర్చి పట్టుకొచ్చాం 30 క్వింటాలు. ధర ఈసారి అస్సలు ధర అనేది రైతుకి సాగుకు వచ్చింది సార్. ఏంటి మరి ధర లేకపోవడానికి కారణం ఏంటంటారు ఈసారి? ధర లేక రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు సార్. అస్సలు మోడీ ప్రభావంతో ఇది పడిపోయింది. చైనా ఎక్స్పోర్ట్ ఇచ్చింటే మాకు ఎంతో కొంత ఉపశమనం కలిగేది సార్. అది కానీ ఇంత సాగుకు రావడానికి కారణము ఎప్పుడు చూడలేదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిర్చి రైతులకు అండగా ఇక్కడికి వచ్చారు కదా, అంటే మాట్లాడడానికి, రైతులతో మాట్లాడడానికి సంబంధించి ఇక్కడికి వచ్చారు. సో ఆయన మాట్లాడుతూ అంటున్నారు కదా, చంద్రబాబు ప్రభుత్వం వల్లనే ఈ ధర తగ్గిపోయింది, చంద్రబాబు ప్రభుత్వం వల్లనే రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, నా హయాంలో రైతులంతా హ్యాపీగా ఉండేవారు, రైతులకు నేను గిట్టుబాటు ధర కల్పించేవారని మాట్లాడారు. నిజమేనా? అది కరెక్ట్ కాదు సార్. దానికి కారణము ఆ మనిషి చేసిన దానికే ఇప్పుడు ఈ బతుకుతున్నాం మనం. ఆ మనిషి కనీసము అభివృద్ధి చేసింటే
ఈ బతుకు మనం ఏంది సార్ ఇది? ఒక రోడ్డు ఏమి అమ్మఒడి అది ఇది అకౌంట్లోకి వేసి మనుషుల్ని సోమరపోతుల్ని చేసినాడు అంతే తప్ప వేరేది ఏం లేదు సార్. శూన్యం అంతా మంచి చేసిందే ఇది, దీనికి కారణం. రైతులు చాలా చాలా చక్కగా చూసుకున్నాను రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పారు ఆయన. ఏం చూసుకున్నాడు సార్? రైతు భరోసా వేశాను. రైతు భరోసా కేంద్రంలో ఈ రోజు ఏంది ఉందో చూడు సార్. ఇప్పుడు మీకే అర్థమైతే సార్. టీవీ వాళ్ళ తరఫున నేను చెప్తున్నా, రైతు భరోసా కేంద్రం దాంతోనే ఏమి ఒరిగింది ఏం లేదు సార్. ఇప్పుడంటే మిర్చికి గిట్టుబాటు ధర లేదు. గతంలో ఇంతకుముందు చంద్రబాబు వచ్చాడు కదా 2014-19. ఇప్పుడు ధర ఉందా మిర్చికి? ఉంది సార్, బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం కారణం కాదు దీనికి. దానికి కారణం ఆయన కానే కాదు సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంటే మేము కూడా ₹1 తినేవాళ్ళం సార్. ఏమి లేదు సార్. అసలు రైతుకి ఉరి తప్ప ఏం లేదు సార్. ఇక్కడ అంటే కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించట్లేదు. నా ప్రభుత్వంలో నేను కనీసం గిట్టుబాటు ధర మద్దతు ధర ఇచ్చేవాడిని, ఈ నది కూడా చేయట్లేదు అని చెప్పి ఆయన కోట్ల అప్పు తెచ్చిన కారణానికే ఇప్పుడు ఈ సాగు వస్తుంది సార్. వేరేది ఏం లేదు సార్. ఆయన అప్పు తెచ్చి అందరిని సోమరిపోతలు చేసి నేను డబ్బులు వేస్తున్నాను అనే తప్ప వేరేది ఏమేం లేదు సార్. ఎలా జరిగింది మీటింగ్? మరి రైతులకు అండగా మాట్లాడారు కదా. ఆయన మాట్లాడిన దానికి మీకే అర్థమై ఉంటది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకే అర్థమై ఉంటది. ఇంకా ఏం ఒక గుంత బుడ్చలే ఈ రోజు రోడ్డు మీద వస్తే ఎట్లుందంటే మీరే అర్థం చేసుకోవాలి. అండగా ఆయన మాట్లాడడానికి వస్తే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, పైగా మీరు కూడా రెడ్డి అంటున్నారు కదా. కాదు, ఏం చేసినాడు ఆయన? నేను ఒక రెడ్డే 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు. ఒక గుంత బూడ్చని కూడా చేత కాలేదు ఆ మనిషి. అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా ఆయన. సార్ ఇంకా వస్తే కూడా ఏం చేయలేడు సార్. ఇంకా 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాను, అందరినీ బాగా చూసుకుంటాను. 60 ఏళ్ళు ఉండను గానే ఏం చేయలేడు ఆ మనిషి. అయిపోయింది ఆ మనిషి పని. ఇంకా ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ సార్ ఆ మంచిది. ఎప్పుడు రాలేడు. మిర్చి రేట్లు ఏముంది? దీంట్లో చూద్దామంటే పంటలు చూద్దామంటే రావటంలే. మందు బుడ్లు ఎక్కువైనాయి. ఒక చిన్న బుడ్డి తెచ్చినా కానీ 2000-3000 అవుతున్నాయి. రైతులకు ఏం పోయేదేం లేదు. రైతు ఇంకా ఏం పనికిరాడు. రేట్లు లేకపోవడం కారణం ఏంటి? ఎక్స్పోర్ట్ లేదు. వీడికి వచ్చరికి 10,000, 11,000 అమ్మేరు. 8,000, 9,000 అమ్మితే ఇంకా రైతులకు ఏం లేదు. రోజు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు హయాంలో మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చంద్రబాబు మిర్చి రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశం? ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేటు, ప్రభుత్వం లేనప్పుడు ఒక రేటు అనేది ఉండదు. పైన ఎక్స్పోర్ట్ ని బట్టి, పై ఆర్డర్లను బట్టి ఉంటది. చైనాకి మన డైరెక్ట్ ప్రొడక్ట్ ఏది చైనాకి వెళ్తలేదు. చైనా వాడు కంప్లీట్ గా మనది ఆపేశాడు. బంగ్లాదేశ్ కూడా అక్కడ అల్లర్లో కొద్దిగా గొడవ, రాజకీయ సంక్షేమం ఉండటం వల్ల బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ సరిగా వెళ్తలేదు. అదొకటి. తూత్తుకూడు మార్కెట్ కి సరిగా వెళ్తలేదు. శ్రీలంక కూడా మనకి ఇక్కడ చాలా మంది శ్రీలంక అల్లరు మొన్న జరిగిన దానికి ఇక్కడ వ్యాపారస్తులు చాలా దెబ్బతిని ఉన్నారు. శ్రీలంక నుంచి దాదాపు 200 కోట్ల పైన రావాలి ఇక్కడ వ్యాపారస్తులకి. ఆ దెబ్బతో శ్రీలంక కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ వెళ్తలేదు. ఏదో కొద్దిగా ఉండేవాళ్ళు కొద్ది చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఎక్స్పోర్ట్ అంత ఇదిగా మార్కెటింగ్ రావటం లేదు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా అమ్మిన రోజు ఉంది. ఆ రోజు ఉన్న ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. ఎందుకు లేదంటే మరి కారణం అదే, ఎక్స్పోర్ట్ లేక. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్, చంద్రబాబు, దానికి దీనికి సంబంధం ఉండదు. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కనీసం మద్దతుగా ధర కూడా ఇప్పించలేకపోతున్నాడు. నా ప్రభుత్వంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేవాడిని, ఈయన ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడికి చీయాటి దగ్గరికి వచ్చి మాట్లాడారు కదా. చీయాటి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడాడు. ఆయన లాస్ట్ మూమెంట్ లో ఆయన దిగిపోతాడు అన్నాక, లాస్ట్ ఎలక్షన్ జరిగే మూమెంట్ లో కూడా సేమ్ ఇదే రేట్లు ఉన్నాయి. మరి అప్పుడు ఆయన ఎందుకని ఇది చేయలేదు? ఆయన చేయలేకపోయాడు. మరి ఎవరు ఆయన వచ్చి మరి ఎందుకు పెరగట్లేదు, ఎందుకు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇస్తానని మరి ఆయన రావచ్చుగా. మరి ఇదే ధర ఆయన దిగేటప్పుడు కూడా తగ్గిపోయిందా? ఇదే సేమ్ ఇదే రేట్లు జరుగుతున్నాయి. 21 నుండి 27,000 వరకు నా హయాంలో ఉందని చెప్పి అవన్నీ చెప్పుకోవడానికి వచ్చా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళే చెప్తా ఉంటారు. రాజకీయానికి ఇక్కడ మిర్చియార్లో జరిగేదానికి సంబంధం ఉండదు. గతంలో ఎట్లా ఉండదు? అప్పుడు చంద్రబాబు మొదటి 2014 నుండి 19 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అప్పుడు ఇదే మాదిరిగా ధరలు ఉన్నాయా, లేదంటే అప్పుడు కూడా బాగున్నాయి? అప్పుడు కూడా ఇయే ధరలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక లాక్ డౌన్ వల్ల కొద్దిగా మార్కెట్ పెరిగింది. కరోనా టైంలో మార్కెట్ అంతా రైతులు ఇబ్బంది పడతా కూడా తీసుకొచ్చిన ఎక్స్పోర్ట్ లో అక్కడ ఆర్డర్లు ఉండేవాళ్ళు రూపాయి కావాలని చెప్పి, వాళ్ళ సరుకు కావాలని చెప్పి అప్పుడు ఆ టైంలో మాత్రం రేట్లు పెరిగినాయి. మళ్ళీ యథాపకారం వచ్చిన కానీ రోజు తగ్గుతా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ జరిగే మూమెంట్ లో కూడా లాస్ట్ టైంలో జనవరి, ఫిబ్రవరి ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ నుంచి లాస్ట్ కి ఏ రేట్లకు వచ్చినాయి, తగ్గిపోయినాయి. ఇదే రేట్లు కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు వస్తే రైతులకు ఇప్పుడు ఇబ్బందులు అంటారు కదా, సో నిజంగా ఎవరి హయాంలో రైతులకు బాగుంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి హయాంలో రైతులు బాగుపడ్డారు, రైతులకు మంచి జరిగింది. ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయానికి మిర్చారు సంబంధం ఉండదు. ఎక్స్పోర్ట్ ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్స్పోర్టర్లు చేస్తారు. అంతేగాని ఇక్కడ నుంచి వెళ్ళి చైనాలో లేక కొనిపెట్టిన పోయిన సంవత్సరమే రిటైల్ కౌంటర్ గా అమ్ముకుంటున్నారు. 2 బస్తాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆటకు రావడం వల్ల ఎవరైతే మిర్చి రైతులు ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారా, లేకపోతే దాని వల్ల నష్టమే ఎక్కువ ఉందంటారా? మంచి జరగదు, నష్టం జరగదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇక్కడ ఎగబడి ఎవరు రేటు పెట్టి కొనరు. ఆయన రాకపోయినా
కానీ ఇంతకన్నా తగ్గించేమి ఇది కాదు. ఎందుకు వచ్చారంటారు ఆయన? ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో సానుభూతి నాకు వచ్చిందన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ముందు ఎప్పుడైనా వచ్చారా మిర్చి యార్డ్కి ఆయన? ఇంతకు ముందు అసలు ఎంతమంది ఆయన ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలి, ఈ మధ్యలోకే రాలేదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకసారిగా ఒక రోజు కూడా ఇటు వచ్చి మిర్చియార్డ్లోకి ఎవరిని ఎందుకు ఏంది పరిస్థితి ఏందని ఆయన చూసిందే లేదు. అంటే ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 9 నెలలు అవుతుంది కదా, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? మిర్చి యార్డ్ కాదు, జనరల్ గా ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది? కామన్ మ్యాన్ మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరు అభిమానం కొద్దిగా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మనం మేము ఎప్పుడైనా ఈ పని చేసుకోవాల్సిందే, మాకు ఎప్పుడైనా ఇది తెప్పదు. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, మిర్చియార్డ్కి రాజకీయానికి సంబంధం ఉండదు. ఎక్స్పోర్ట్ ని బట్టి కొన్నారనుకో 10 రూపాయలు మాకు వస్తాయి, కొనలేదనుకో 10 రూపాయలు మాకు రావు. మేము ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం, పని చేసుకునేవాళ్ళం.